హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ప్రభుదినం అండి. పునరుద్ధానపు రోజు. మన ప్రభువు మరణించి తిరిగి లేచాడని గుర్తు చేసుకోవాలి. సంవత్సరానికి 52 ఆదివారాలు ఉన్నాయి. మీరు ఎంతమంది ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని ఆలయానికి వెళ్తున్నారు? వెళ్ళి చూడండి ఎంతగా మీరు దీవించబడతారో. ప్రభు దినాన్ని ఘనంగా ఎంచితే ఆయన సన్నిధిలో ఆరాధించుకుంటూ, ఆయనను స్తుతిస్తూ, ఆయన వాక్యము నేర్చుకుంటూ, ఆయనతో గడిపిన ప్రతి క్షణం ఎంత దీవెనకరమైందో. తోటి విశ్వాసులతో క్రీస్తు రక్తములో కడగబడిన సహోదర సహోదరులతో కలిసి మనం ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు, ఒకరినొకరు పురికొల్పుకోవాలని కనుక సమాజముగా కూడటం మానద్దని దేవుడు వాక్యం చదివిస్తుంది. కొద్ది నిమిషాలు కొన్ని వాక్యాలు ధ్యానిద్దాం, మందిరాలకు వెళదాం. ఒకవేళ మీరు మందిరానికి టైం అయితే వెళ్ళండి. వచ్చిన తర్వాత కూడా యూట్యూబ్లో మీ కొరకు ఈ వర్తమానం అక్కడే ఉంటుంది, మీరు ఎప్పుడైనా వీక్షించవచ్చు. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రతిరోజు నీ మాటలు నీ గ్రంథములో నుండి పరిశీలిస్తుండగా నీ హృదయాన్ని ఎరుగుతున్నామయ్యా. మానవుని మూర్ఖతను గ్రహిస్తున్నామయ్యా. నీ కృపను బట్టి మేము కాపాడబడుతున్నామని గుర్తిస్తున్నామయ్యా. ఈరోజు మరొకసారి మా స్థితిని మేము గ్రహించుకున్నటకు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు వాక్యమైనప్పుడు మాట్లాడుతూ వినకండి, అటు ఇటు తిరక్కండి, మనసు పెట్టి వినండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మీద మీ హృదయాలను లగ్నం చేయండి. మనం యూదా రాజుల గురించి చూస్తూ ఉన్నాం. మనం ఈ రోజున 20వ యూదా రాజు. ఇశ్రాయేలులకు మొదటి రాజు సౌలు. తరువాత దావీదును కోరుకున్నాడు దేవుడు. అతని కుమారుడైన సొలొమోను రాజయ్యాడు. అతని కుమారుడైన రెహబాము తిరుగుబాటు వల్ల రాజ్యం 2 ముక్కలైంది. యూదా రాజులుగా, ఇశ్రాయేల్ రాజులుగా 2 రాజ్యాంగాలు, నార్త్ ఈస్ట్ వేరైపోయారు. మనం యూదా రాజుల గురించి చూస్తున్నాం. ఇశ్రాయేల్ రాజు గురించి మనం చూడవలసింది. ఇంకో 19 మంది ఇశ్రాయేల్ రాజులు ఉన్నారు. ఆ రాజ్యం ఉన్నది. వాడు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభు చిత్తమైతే మరి మనం లెంట్ సీజన్లో ఉన్నాం కనుక, సిలువ ధ్యానాలు చేయాలి కనుక గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వరకు మనం సిలువను ధ్యానిద్దాం. ఆ తరువాత మరలా ఇశ్రాయేల్ రాజుల గురించి క్రమంగా నేర్చుకుందాం. ఈరోజు చివరి రాజు సిద్కియా. దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు, నీ కుమారుల్లో ఒకరిని సింహాసనం మీద నుండి నేను తోలివేయను, నేను కూర్చుండబెడతానన్న మాటను బట్టి వీరు యోగ్యులు కాకపోయినా ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఒకళ్ళిద్దరూ వాడుకున్నారేమో, అది కూడా పూర్తిగా కాకుండా గుణపడి ఎలాగో దేవునికి ఇష్టలయ్యారు. కానీ అనేకులు దేవుని దుఃఖపరిచారు. వరుసగా చూస్తున్నాం. యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, ఇషి యొక్క కుమారులే వీళ్ళు ముగ్గురు. దేవుడు అంత వాక్యం ఇచ్చిన యెహోయాకీను తర్వాత అతడు కూడా దేవునికి ఇష్టడుగా లేని మూలాన అసలు వీళ్ళ రాజ్యము నెబుకద్నెజరు చేతుల్లోకి వెళ్ళిపోయారు. బబులోను రాజుల చేతుల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు పేరుకే రాజులు, పన్నులు కట్టాల్సిన వారి స్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇతని తర్వాత ఇతని యొక్క పినతండ్రి అయిన సిద్కియాను తీసుకొని, ఏంటండి ఇతను సహోదరుడు అన్నాడు అంటే కజిన్స్ అందరినీ అలాగే అనేవారు ఆ రోజుల్లో. పినతండ్రి అయిన సిద్కియాను రాజును చేశాడు ఆ నెబుకద్నెజరు. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 2 దినవృత్తాంతములు 36:11. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 ఏండ్లు వాడై యెరూషలేమును 11 సంవత్సరాలు ఏలాడు. 21 సంవత్సరం వయసులో మంచి యంగ్ మ్యాన్గా రాజు అయ్యాడు. కళ్ళారా చూశాడు వారి జీవితాలను, దేవుని కోపాన్ని, దేవుని యొక్క శాపాన్ని, దేవుణ్ణి కాదంటే కలిగే నష్టాన్ని. ఇప్పుడు ఆ రాజ్యాన్ని సరిచేయవలసిన వాడు, మందిరాన్ని బాగు చేయవలసిన వాడు, ఇతరులను చూసి బుద్ధి తెచ్చుకొని అలా ఉండకూడదని గుణపడవలసిన వాడు తను రాజు అయిన వెంటనే దేవుని దృష్టికి చెడుతనం చేయటం మొదలుపెట్టాడు.
అధికార దాహం అనండి, దాహము మనిషిని మూర్ఖుడిగా చేస్తుంది. ఎవరో అన్నారట, రాజకీయాలన్నీ యుక్తులు కుయుక్తులు అంతా కంపండి అని. అందరూ మంచి వాళ్లే నాయకులు రాజకీయాల్లోకి వస్తారు, వారికి మంచి సామర్థ్యాలు ఉంటాయి. చెడిపోయిన వాళ్ళు అందరూ రాజకీయాలకు రారు, కానీ అక్కడికి వచ్చిన తర్వాత అందరూ చెడిపోతారు అన్నట్టు అధికారం అది రాగానే ఆ మోసాలు, ఆ అబద్ధాలు, ఆ యొక్క కుయుక్తులు, ఈ రాజ్యాధికారం అనేది నా సింహాసనం ఎక్కువ చేసుకుంటానన్న అపవాది సంబంధమైనది. ఈ లోక రాజ్యాలన్నీ నాశనం అయిపోతున్నాయి. శాశ్వతమైన రాజ్యాన్ని నెలకొల్పడానికే ప్రభు వచ్చాడు. ఈ సిద్కియా దేవునికి వ్యతిరేకంగా జీవించి తన ప్రవక్త ద్వారా ఇచ్చిన హెచ్చరికను, ఇర్మియా మాటను వినక, 12వ వచనం చదువుతున్నాం చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ వచనం, 12వ వచనం. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడుతడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త యొక్క మాట వినకయు, ప్రవక్తల మాటలు వినరు, సేవకుల మాటలు వినరు. సేవకులనే తప్పట్టుకునే మనుషులకి వాళ్ళ తప్పులేట తెలుస్తాయండి. ఎంతసేపు ఏ సేవకుడు తప్పేంటో పట్టుకుందామని ఒకటే అన్వేషణే కానీ నేనేమి చేసి తెరని పశ్చాత్తాపడేవాడు ఒకడు కనపడతలేదు కదా ఈ అంచదనాల్లో. నేను ఇతరుల తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నించినంతసేపు నా హృదయం అంతకంతకే చెడిపోతుందన్నాడు ఒక వ్యక్తి. ప్రవక్తలు తప్పు పడటానికి నువ్వెవడవరా నాయన? నీ తప్పులు నువ్వు పట్టుకోవయ్యా. ఎవడ తప్పు వాడినే తింటుంది. అది ప్రవక్త అయితేనేమి, సేవకుడైతేనేమి, మరొకడైతేనేమి, ఎవరి పాపం వాళ్ళని పట్టుకుంటుంది. నీ పాపం నిన్ను పట్టుకోకుండా నువ్వు జాగ్రత్త పడు. దేవుని మాట విను. మనుషుల మాటలు మనకు అక్కర్లా. ప్రవక్త నోటిలో నుండి వచ్చే మాట దేవుని మాట అయితే విను, అది వాక్యానుసారమైందైతే విను. కానీ వినరు. దేవుని మాటను వినక తన హృదయమును దేవుని తాను తగ్గించుకోక, అదే కదా మనకి తగ్గించుకోవటం ఇష్టం ఉండదు. మన తప్పు తెలిసినా తప్పు అని ఒప్పుకోవడానికి ఎంత కష్టమో కొంతమందికి. ఐఎమ్ రాంగ్ అనడానికి ఎంత కష్టమండి, ఎంత ఖర్చు అవుతుంది ఏంటది. ఐఎమ్ సారీ అనటానికి ఏం పోయింది నీకు? నేను తప్పు చేశాను అని ఒప్పుకోవడానికి ఎందుకు అంత బాధ, అహం అడ్డొస్తుందండి. తగ్గించుకోలేదు దేవుని ముందు. దేవుని వాక్యానికి విన్నప్పుడు మనం తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తే మన ప్రార్థన వింటారు, నీతిమంతులుగా తీర్చబడతాం. ప్రవక్తల మాటను వినక తాను తగ్గించుకోక ఏంటండి, తనను రాజును చేయడానికి వాడుకున్న నెబుకద్నెజరు మీద తిరుగుబాటు చేశాడట. నీకు సహాయం చేసే వాళ్ళ మీద తిరుగుబాటు చేయడమే నీ బతుకైతే నువ్వు ఎలా బాగుపడతావు చెప్పిక. నీ సహాయకర్తనైన నాకు నీ విరోధివై నీవే నాశనాన్ని కలుగు చేసుకుంటున్నావు అన్నాడు దేవుడు. మనకి సహాయం చేసే దేవుడే మనకు వద్దంటే మన గతి ఏంటండి? మనల్ని పట్టుకొని పడకుండా కాపాడటానికి ప్రభు వస్తుంటే నువ్వు నన్ను పట్టుకోకర్లే, పడతానని నువ్వు దూసుకుపోతే పడక తప్పదు కదా. తిరుగుబాటు చేసి అతడు మొండితనం వహించి మనసును కఠినపరుచుకున్నాడు. ఈ మాటలు చూడండి. దేవుని మాటలు వినకపోవటం, తాను తగ్గించుకోకపోవటం, తిరుగుబాటు చేయటం, హృదయాన్ని కఠినపరుచుకోవటం. ఇవాళ ఎంతమంది ఇటువంటి వారు వాక్యాన్ని విన్నప్పుడు పశ్చాత్తాపడకుండా బైబిల్ చదివామని చెబుతూ ఇవాళ బైబిల్లో తప్పులు పడడానికి ప్రయత్నించేవారు. ఒక సేవకుని ద్వారా మేలు పొంది ప్రార్థించబడి నడిపించబడి ఒక సంఘములో బలపడిన తర్వాత కూడా, దీవించబడిన తర్వాత కూడా తిరగబడటానికి, మొండికెత్తటానికి, ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నించేటువంటి నేటి విశ్వాసాలు అనబడే వారిని చూస్తే ఈ రాజుల పరిస్థితికి ఈనాటి విశ్వాసులకు వ్యత్యాసం లేదనిపిస్తుంది. ఎవడు నా మాట విని వణుకుతాడో నేను వాడిని దృష్టిస్తాను, నా మాట ప్రకారంగా నడుచుకునేవాడిని నేను దీవిస్తానన్నాడు దేవుడు.
ఈ సిద్కియాకు ఇంత గొప్ప అవకాశం ఇవ్వబడినప్పటికీ ఆ అవకాశాన్ని కలుగు చేయడానికి దేవుడు వాడుకున్న నెబుకద్నెజరు మీద తిరగబడ్డాడు. దేవుని వాక్యాన్ని తెచ్చిన ప్రవక్త అయిన ఇర్మియా మీద తిరగబడ్డాడు. అతని మాట వినలేకపోయాడు. తన స్థితి తెలుసుకున్నప్పటికీ తగ్గించుకోలేదు. తన విషయం ఒప్పించబడుతున్నప్పటికీ మొండికెత్తి మొండితనం. ఒకడు తాను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నాడట. కొంతమంది అంతేనండి, నువ్వు ఎంతమంది చెప్పినా నాకు నేను 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు అంతే. మూర్ఖులు. తెలిసినోడికన్నా చెప్పొచ్చు అంట, తెలియనోడికన్నా చెప్పొచ్చు అండి. తెలిసి తెలియనోడికి చెప్పలేమండి. వాళ్ళు సగం వాక్యం తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఏ వాక్యం తెలియనోడికైతే వాక్యం చెబితే విశ్వసిస్తారు. వాక్యం అంతా తెలిసిన వాళ్ళకైతే ఖచ్చితంగా స్వీకరిస్తారు. కానీ తెలిసినోడు తెలియనోడు ఏది అక్కర్లేదో అది తెలిసి అంటాడు, ఏది కావాలో తెలియదు అంటాడు. కాబట్టి ఏది చెప్పినా వాడికి అర్థం కాదు. వాళ్ళు అలాంటి వారిగా ఎంతోమంది క్రైస్తవులు అనబడిన వారు ఉన్నారు కనుకనే దేవుని ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. గొప్ప దైవజనులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. దైవజనులు కన్నీరు గార్చేవారు ఎప్పుడూ ఉన్నారు. వారు బయటికి కనపడరేమో, వారికి లోకానికి తెలియదేమో. ఈ లోకం ఇంకా నిలబడిందంటే కన్నీరు గార్చే ప్రవక్తలు ఉన్నారు, విలాపించే సేవకులు ఉన్నారు, విజ్ఞాపన చేసే ప్రార్థనాపరులైన నిజమైన విశ్వాసులు ఉన్నారు. శ్రమల మధ్యలో కూడా దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా. అందుకే కొంచెం నీతి న్యాయం ఇంకా ఉంది. అందుకే దేవుడు ఇంకా కాపాడుతున్నాడు. వారి విజ్ఞాపనలను బట్టి దీర్ఘశాంతం వహిస్తున్నాడండి. ఒక్క యుద్ధం చాలు, ఒక్క అణుబాంబు చాలు, ఒక్క నిమిషం చాలు ప్రపంచమంతా నాశనం అయిపోవడానికి. ఎందుకు దేవుడు ఆపు చేస్తున్నాడు? మనుషులు చేసే తీర్మానాలు కావు. దేవుడు వారి హృదయాలను మలుచుకుంటున్నాడు తన వైపు. ఇంకా పశ్చాత్తాపడతారేమో, సరిదిద్దుకుంటారేమో, నా వైపు తిరుగుతారేమో, మరో అవకాశం ఇద్దాం అని ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఇతనికి 11 సంవత్సరాలు ఇచ్చాడు అవకాశం. కానీ ఎంతకు వినబడనప్పుడు, ఎంతకు లోబడనప్పుడు, ప్రవక్తలను ఎగతాళి చేసినప్పుడు, వాక్యాన్ని తృణీకరించినప్పుడు నివారింపశక్యము కాని కోపానికి గురైపోతాం. నేను కూడా చెప్పాను కదా, ఇవాళ చాలామంది అటువంటి పరిస్థితుల్లోనికి, ఇంకెప్పుడు నిన్ను సరిచేయలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. అంతే. కల్దీయుల రాజు అతని మీదకి వచ్చి అతని యవ్వనస్తురాలందరినీ, ముసలి వాళ్ళందరినీ అతను కనికరింపకుండా వారిని బందీలుగా చేశారు. బబులోను రాజు పెద్దలనేమి, 18వ వచనం, చిన్నలనేమి, దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలోని రాజు నిధులలోనేదేమి, అధిపతుల నిధుల్లోనేమి దొరికిన ద్రవ్యమును బబులోనుకు తీసుకొని పోయారు. మొత్తం దోచుకుపోయారు దేశాన్ని అంతా కూడా. దేశంలో ఉన్న శ్రేష్టమైన వారందరినీ దోచుకుపోయారు. మంచి ఎఫిషియెంట్ వర్కర్స్ని, ఏంటండి, మంచి కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తుల్ని, నైపుణ్యత కలిగిన వారిని దేశమును మొత్తం దోచుకున్నాడు. బంగారం, వెండి, రాజ నిధులు. యెరూషలేము మందిరమును తగలబెట్టేసి, యెరూషలేము గోడలు పడగొట్టేసి, ఇర్మియాతో ప్రవచించబడిన ప్రవచనం అక్షరాన్ని నిలబడింది. యేసుప్రభువు ఆ రోజు కొండ మీద కూర్చొని, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుతానా, కోడి తన పిల్లలను తన రెక్కల కిందకు చేర్చుకొని వాళ్ళని ఆశించినట్లు నేను మిమ్మల్ని చేర్చుకొని తలిచితని కానీ మీరు రానల్లకపోతిరి. మీ ఇల్లు పాడుగాను దెబ్బగాను మారుతుంది, రాయి మీద రాయి లేకుండా పోతుందన్న ప్రవచనం అక్షరాల నెరవేరిందండి. ఎంత భయంకరం, ఎంత భయంకరం, ఎంత భయంకరం. ఈ సిద్కియాని తన కుమారులని అతని కళ్ళ ముందే చంపేసేది. ఈ 2 రాజులు 25వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, సిద్కియా చూచుచుండగానే అతని కుమారులను చంపించి, సిద్కియా కన్నులు ఊడదీయించి, ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని పోయాడు. కళ్ళు పీకేశాడు. ఎందుకు? చూడలేని కళ్ళు ఎందుకయ్యా? దేవుని కార్యాలు గ్రహించలేని కళ్ళు ఎందుకు?
యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు గుడితనం కలుగజేస్తుంది. కళ్ళుంటే చూడని వారిగా ఉన్నారు ఆ రోడ్డు పరిచయాలు. ఈ రోజున ఎన్ని వర్తమానాలు వింటున్నా, ఎన్ని విషయాలు చూస్తున్నా, ఇంకా దేవుని వైపు తిరగని వారు, హృదయాన్ని కఠినపరుచుకునేవారు, హృదయాన్ని మొండికి తిరిగేవారు, దేవుని మాటలను తృణీకరించేవారు, దేవుని సేవకులను ఎగతాళి చేసేవారిగా ఉంటే ఈ అంచెదనములలో అపహాసకులు బయలుదేరన్న మాట అక్షరాల నెరవేరుతుంది. దేవుని ఉగ్రత రాబోతుంది. పంచవిభూతములు మహావేంద్రముతో లయమైపోతున్నాయి. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. నీ కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో. దేవుని మందిరాలకు వెళ్ళి హృదయ శుద్ధిని కాపాడుకో. మోకరించి ప్రార్థించి హృదయ శుద్ధిని కాపాడుకో. దేవుని మాటను ఆలకించి విధేయుడై ఆయన మాట విని వణుకుతూ, ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూచి గుంపులో ఉందాం. ఇంత అర్ధాంతరంగా నష్టపోయిన, నాశనమైపోయిన వారిగా మనం ఉండకుండా మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యం కొరకు సిద్ధపడదాం. ఈ రాజులందరూ మానవులే కనుక ఏ రాజ్యము నిలబడలేదు. కానీ నీతి రాజ్యాన్ని, సమాధాన రాజ్యాన్ని రారాజైన ప్రభువు స్థాపించడానికి ఈ లోకంలోనికి రాబోతున్నాడు. ఆ రాజ్యములో, ఆయన రాజ్యములో మనము ఉండేలాగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో తండ్రి మా హృదయాలు కొమ్మరించుకుంటున్నామయ్యా. మాకు తెలియకుండానే ఎన్నోసార్లు నీ మాటలు పిడిచమని పెడుతున్నామయ్యా. నీ మాటలు తృఢీకరిస్తున్నామయ్యా. మా హృదయపు గద్దింపులను నిర్లక్ష్యపరుచుకుంటున్నామయ్యా. మా మనస్సాక్షి హెచ్చరికలను లెక్క చేయకుండా ముందుకు తిరుగుతున్నామయ్యా. అయ్యా మమ్మల్ని ఈరోజు ఒక్కసారి నీ ఆత్మతో అభిషేకించి మంచి మనస్సాక్షి కలిగి జీవించడానికి, పవిత్ర హృదయాన్ని కాపాడుకోవడానికి, నిష్కపటమైన విశ్వాసముతో, ప్రేమతో నీ కొరకు సాక్షులుగా జీవించటకు, నీ నామాన్ని ధరించిన, నీ రక్తంలో కడగబడిన, నిన్ను అంగీకరించిన నీ బిడ్డలమని చెప్పుకునే మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని, నాశనానికి పోతున్న ఈ లోకం కొరకు విజ్ఞాపన చేయనట్లుగా నీ మాటలు ప్రకటించి అనేకులు పశ్చాత్తాపడునట్లు నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ నీవు అప్పగించిన కార్యాన్ని, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే బాధ్యతను వహించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ యోధా రాజులు 20 మందిని గురించి మళ్ళీ మీరు రాజుల 2వ గ్రంథం, రాజుల దినవృత్తాంతాలు 2వ గ్రంథంలోని అధ్యాయాలు మీరు చదవండి. మరి వాటిని గ్రహించండి, మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. ఈ రాజుల చరిత్ర అనే ఒక పుస్తకం నా దగ్గర సిద్ధంగా ఉంది. మీకు ఒక బుక్ కావాలంటే మీ పేరు, చిరునామా ఒక వాట్సాప్లో పెట్టండి. ఈ రాజుల చరిత్రలు అనే పుస్తకంలో ఈ 42 మంది రాజుల గురించి క్లుప్తంగా వివరించబడింది. మీ బైబిల్ స్టడీకి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. మీ ప్రార్థన వసతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీకోసం ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. ముఖ్యంగా ఈ నెల అంటే మార్చి 25వ తారీఖు ఈ సోషల్ మీడియా ద్వారా కల్వరి ప్రతిధ్వని క్రమముగా ప్రారంభించి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల్లో రోజు వాక్యం వింటున్న మీరు ఎటు దీవెనలు పొందారన్న విషయాన్ని, మీ ప్రైజ్ రిపోర్ట్స్ను, మీ సాక్ష్యాలను క్లుప్తంగా 30 సెకండ్స్లో ఒక వీడియో కానీ ఆడియో కానీ పంపించండి. లేదా ఒక చిన్న టెక్స్ట్, ఒక పిక్చర్తో పాటు పంపించండి. ఆ రోజు అవన్నీ గ్యాదర్ చేసి ఒక ప్రత్యేకమైన స్తుతి కూడికగా మనందరం కలిసి ప్రభు చేసిన మేళ్లు తలంచుకుని ఆయన స్తుతించడానికి ఆశిస్తున్నాం. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక. ఇవాళ ఆదివారం కదండి, కల్వరి చర్చిలో జరిగే సర్వీసెస్ కూడా మీకు లింక్ ఇస్తున్నాం. మీకు కుదిరితే మీ మందిరం ముగించుకొని వచ్చిన తర్వాత ఆ వర్తమానాలు కూడా ఆలకించండి. కొందరు ఇతర దేశాల్లో ఉండి మందిరాలు లేక, తెలుగు లేక ఎప్పుడెప్పుడా దేవుని వాక్యం ఆరాధనలో పాల్గొనాలని ఆశపడుతున్నారు. వారి కోసం మేము ఇస్తున్నాం. మీరు కూడా 2 అంతలుగా అంటే మీ మందిరంలో వెళ్ళి వాక్యం వినండి, అది ముఖ్యం. తర్వాత మీకు అనుకూలమైన సమయంలో ఆ యొక్క సందేశాలు కూడా ఆలకించి ఆధ్యాత్మికంగా బలపడండి. మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన
రాజుల చరిత్ర అనే ఈ పుస్తకంలో 42 రాజుల గురించి క్లుప్తంగా వివరించబడి ఉంది. మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథంలో ఉన్న 150 అధ్యాయాల్లో ఉన్న 42 రాజుల చరిత్ర ఓ చిన్న పుస్తకంగా మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉంది. కావలసిన వారు ఓ చిన్న విరాళాన్ని పంపించండి. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించండి.